పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో జ్యేష్ఠ మాస జాతర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక భీమవరం ఇలవేల్పు జాతర వేడుకలను ఈ నెల 28 నుండి జూన్ 25వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో మహాలక్ష్మి నగేష్ తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను కల్పించామంటున్న ఆలయ ఈవో మహాలక్ష్మి నగేష్ తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు భీమవరం గ్రామదేవతమైన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠమాస జాతర ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ దేవస్థానం సభ్యులు మరియు దేవస్థానం ఆలయ ఈవో గారు చర్యలు చేపడుతున్నారు. దీని మీద మనతో సమాచారం మనతో పాటు ఆలయ ఈవో నగేష్ గారు ఉన్నారు. వాళ్ళని అడుగుతున్నాం. సార్ చెప్పండి, జ్యేష్ఠమాస జాతర ప్రారంభం కానుంది కదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, ఏ విధమైన ఏర్పాట్లు అయితే మీరు చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్ల వేయించేసిన ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు జ్యేష్ఠమాసోత్సవాలు స్థానిక పెద్దలు గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి ప్రోత్సాహంతో, అలాగే నీరుల్లి వర్త సంఘం, దేవస్థానం, అలాగే పట్టణ పెద్దలందరూ కలిసి సంయుక్తంగా పట్టణ ప్రజలందరితో కలిపి చేసుకునే ఒక అద్భుతమైన పండుగ ఇది. ఈ పండగకి 29 అంటే నిన్న సాయంత్రం అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. ఇందులో గవర్ల గడుపు సేవ అని 5వ తారీఖున జరుగుతుంది. పోలిమేరలు ఇవి కడతారు. ఆ రోజు సాంప్రదాయానుసారం చేయాల్సినవి పోలిమేరలు కడతారు. అలాగే చలిమారుల సేవ అని 12వ తారీఖున జరుగుతుంది. అలా 19 మధ్యాహ్నం ఊరేగింపు వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. దేవస్థానం నీరుల వత్త సంకల్పి చేసిన ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపుని కూడా గౌరవ శాసనసభ్యులు వారు పులపర్తి రామాంజనేయులు గారు అవి మధ్యాహ్నం ప్రారంభిస్తారు. గ్రామోత్సవం చేస్తాము. అలాగే మళ్ళీ ఇంకోసారి చలిమాల సేవ అనేది 24వ తారీఖు మంగళవారం చేసి 25వ తారీఖున ఊంజిల సేవతో ఊంజిల సేవ తెల్లవారు జరుగుతుంది. దాంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇదంతా గ్రామంలో వార్డుల వారీగా స్థానిక అక్కడ ఉన్న పెద్దలు, వార్డు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఆ వార్డు పెద్దల సహకారంతో ఎక్కడికక్కడ పండుగలు చేసుకుంటారు. దీనికి సాంప్రదాయానుసారం చేయాల్సిన డప్పులు, వాయిద్యాలు ఈ బృందం అంతా ఉన్నారు. వాళ్ళందరూ అర్చకులు, వైద్య బృందం సహకారంతో ఈ ఉత్సవాలు అన్ని విధాల కన్నుల పండుగ జరగడానికి ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయంటారు? సుమారు ఎంతమంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకుంటారంటారు సార్? ఈ పండుగ నెల రోజుల పాటు అంటే 24 వరకు జరుగుతాయి. నిన్న 29 మొదలయ్యి 24 వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తారీఖు వరకును ఈ ఉత్సవాలు అమ్మవారి దర్శనం కన్నా ఎక్కడికక్కడ వార్డుల వారీగా పండుగ చేసుకోవాలనే సాంప్రదాయం, మంచి అద్భుతమైన సాంప్రదాయం ఉంది. ఆ వార్డులు ఏవైతే ఉన్నా వార్డుల వారీగా స్థానిక పెద్దల సహకారంతో అందరూ కలిపి వార్డు ప్రజలందరూ కలిపి అమ్మవారి పండుగ ఘనంగా చేసుకుంటారు. వచ్చిన వాళ్ళు కొంతమంది వరకు దర్శనం చేసుకుంటారు. కానీ ఇక్కడున్న అమ్మవారి దర్శనం కన్నా వార్డుల్లో వైభవంగా ఉత్సవం చేసుకోవడం అన్నది ఈ జ్యేష్ఠ మాసం పండుగ సాంప్రదాయంగా ఉంది. ఇది లాస్ట్ ఎప్పటి వరకు జరుగుతుంది అంటారు? అదే మన దేవస్థానం సంబంధించి ఎటువంటి ఉత్సవాలు చేస్తారు ఇక్కడ? ఈ దేవస్థానం సంబంధించి ఈ వాళ్ళకి అవసరమైన అంటే ఈ రజక కుటుంబం వాళ్ళు ఉన్నారు. ఇక పూర్వం చేసే సేవ వాళ్ళకి అవసరమైన డప్పు వాయిద్యాలు కానీ ఇతరత్ర వాళ్ళకున్న చీరలు ఇక్కడ సాంప్రదాయానుసారం చేయాల్సిన ఏర్పాట్ల వరకు అవన్నీ వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడి అవన్నీ సాంప్రదాయానుసారం చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాము. అలాగే 2 కుటుంబాలు కూడా వాళ్ళు కూడా అందరూ గ్రామంలో పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ ఉత్సవాన్ని సహకరిస్తారు. పెద్దలు కూడా సహకరిస్తారు. సాంప్రదాయానుసారం చేయాల్సినవన్నీ, దేవస్థానం చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటుంది. అలాగే 25వ తారీఖు ఊంజిల సేవతి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ జ్యేష్ఠమాస జాతర సంబంధించి ఇక్కడ మావుళ్ళమ్మ వారి దేవస్థానం కంటే ఇక్కడ గ్రామంలో ఉన్న అంటే వార్డుల వారీగా ఎవరికి సంబంధించిన వాళ్ళు చాలా ఘనంగా ఒక పండగలాగా నిర్వహించుకుంటారని, అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు మేము నిర్వహించామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ముందుగానే అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నామని మనతో ఆలయ ఈవో నగేష్ గారు తెలియజేశారు. ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి.